చూశారు. ఇన్ని సంఘటనలు జరిగి ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకొని కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి, ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వాలి. ఇంతమంది సిబ్బంది, లక్షల మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. 1,47,000 మంది ఉన్నారు. ఒక్కొక్క అధికారికి 45-50 పెన్షన్లు కూడా రావు. మీరు 2-3 రోజుల్లోనే ఈ పెన్షన్లన్నీ కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఎందుకు ఆదేశం ఇవ్వట్లేదని చెప్పి నేను సిఎస్ జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి ఇవాళ వైసీపీ పార్టీకి లబ్ధి జరగాలని, ఇవాళ ప్రతిపక్షాలని తిట్టించాలని ఏకైక లక్ష్యంతో ఈ తప్పుడు కార్యక్రమాల్లో కొంతమంది అధికారులు బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. కాబట్టి జరిగిన దురదృష్టకర సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా సిఎస్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పిలవాలి, కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలి. గతంలో జరిగిన సంఘటనలో పునరావృతం కాకుండా ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు కలెక్టర్లకు వెళ్ళాలి. కలెక్టర్ల దగ్గర నుంచి కింద అధికారులకు వెళ్ళాలి, సచివాలయ సిబ్బందికి వెళ్ళాలి, గ్రామ కార్యదర్శులకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో 29-30 కల్లా వాళ్ళ చేతుల్లోకి ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే మే 1వ తారీఖు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలంటే, ఇవన్నీ జరగాలంటే ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ స్పందించాలి. సంబంధిత కలెక్టర్లతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆదేశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు కూడా మరి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓని కూడా కలిసి మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇస్తాం, విజ్ఞాపన పత్రం ఇస్తాం, 1-2 సార్లు చెప్తాం. మీరు కూడా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వండి, మీరు కూడా సిఎస్కి చెప్పండి. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనల వల్ల మరి చాలామంది మరణాలు సంభవించాయి. కాబట్టి అటువంటి జరగకుండా మరి ఈ సంఘటనలన్నీ పునరావృతం కాకుండా జరగాలి. కాబట్టి ఇమ్మీడియట్గా సిఇఓ గారు కూడా స్పందించాలి. చీఫ్ సెక్రటరీ కూడా ఇమ్మీడియట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఇమ్మీడియట్గా మరి ఇంటింటికి పెన్షను డోర్ స్టెప్లోనే పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయాన్ని, ఆదేశాలని మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా సిఇఓ గారు కూడా కలిసి విజ్ఞాపన చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ పెన్షన్లు అనేవి కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పెన్షను 30 నుంచి 75 అయింది, 75 200 అయింది. ఆ 200 పెన్షన్నే 10 రెట్లు 2,000 రూపాయలు చేసిన మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ పెన్షన్ని 4,000 పెంచబోతున్నామని చెప్పి కూడా మరి ఇవాళ ప్రతి ఒక్క మీటింగ్లో 4,000 రూపాయల పెన్షను ఇంటింటికి వచ్చి ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. ఇవాళ తలస్సమయ్యే వాళ్ళకి వచ్చిన, కిడ్నీ పెన్షన్లు వచ్చిన, ఇజ్రా పెన్షన్లు వచ్చిన, మత్స్యకారుల పెన్షన్లు వచ్చిన, కల్లుగీత పెన్షన్లు వచ్చిన, చేనేత కార్మికులకు పెన్షన్లు వచ్చిన, డప్పు కళాకారుల పెన్షన్లు వచ్చిన, చర్మ కళాకారులకి పెన్షన్లు వచ్చిన, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ కూడా జరిగాయి. దగ్గర 39 లక్షల పెన్షన్లు గతంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 15 లక్షల పెన్షన్లు పెంచి 54 లక్షల పెన్షన్ల దాకా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మరి 2,000 రూపాయల పెన్షన్నే ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాన్ని 3,000 చేస్తారని మాయమాటలు చెప్పి 58 నెలలు ఆ పెన్షన్ డబ్బులు కూడా 3,000 కూడా చేయకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇవాళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,800 రూపాయలు మరి పెన్షన్ డబ్బులు పెరిగితే నెలకి ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి ఇన్ని కుప్పుకంతలేసి మళ్ళీ ఇవాళ మాయ మాటలు చెప్పి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాడు పెన్షన్ల గురించి మాయ మాటలు చెప్పడానికి. అందుకనే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, డోర్ స్టెప్కి వెళ్ళి పెన్షన్ ఉదయం 6 గంటలకల్లా మే 1వ తారీఖున పెన్షన్ ఇచ్చే విధంగా చీఫ్ సెక్రటరీ చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ల బాధ్యత తీసుకోవాలి. సిఇఓ గారిని కూడా కలిసి ఇవన్నీ కూడా తెలియజేస్తాం. ఏప్రిల్ 24వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీకి కూడా ఈ పెన్షన్లు డోర్ స్టెప్లోనే ఇంటికెళ్ళి ఉదయం 6 గంటలకల్లా మే 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు మరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ న్యూఢిల్లీ వారికి కూడా ఉత్తరం రాయటం జరిగింది. దీని మీద ఇమ్మీడియట్గా స్పందించాలని
కోరుతా ఉన్నాను.